విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. 2025 అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు మకర రాశి వాళ్ళకి బృహస్పతి అతిచార గోచార ఫలితం ఎలా ఉండబోతుంది వీడియోలో చూద్దాం. అక్టోబర్ 18న మనకి గురువు కర్కాటక రాశిలో ప్రవేశం, నవంబర్ 11లో గురువు వక్రగతి, మరి డిసెంబర్ 5 గురువు మిథునంలోకి తిరిగి ప్రవేశం. అంటే ఈ 48 రోజుల కాలంలో మనకి సంబంధాల బాంధవ్యాలు భాగస్వామ్యాలు ఎలా ఉంటాయి. ఎందుకంటే మకర రాశి వాళ్ళకి వైవాహిక జీవితం కానీ, భాగస్వామ్యం కానీ, వ్యాపారం కానీ, పబ్లిక్ లైఫ్ వంటి రంగాల్లో ప్రభావం చూపిస్తుందని చెప్పచ్చు. మరి దాంపత్య జీవితం ఎలా ఉంటుందంటే వివాహితుల మధ్య అనుబంధం బలపడుతుంది, భాగస్వామితో అవగాహన నమ్మకం పెరుగుతుంది, పెండింగ్ పనుల్లో ఉన్నటువంటి పనులు జరుగుతాయి, అలాగే వివాహాలు జరుగుతాయి. వక్రగతి సమయంలో చిన్న చిన్న అపార్థాలు ఉంటాయి, భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం అవ్వడం, కొత్త కాంట్రాక్ట్లు ఒప్పందాలు జరగడం, పబ్లిక్ లైఫ్లో పేరు ప్రతిష్ట పెరగడం, ఉద్యోగంలో మేనేజ్మెంట్ సహచరుల సహకారం లభిస్తుంది, బిజినెస్లో కొత్త ప్రాజెక్టులు మొదలు పెడతారు, అలాగే ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి, భాగస్వామ్య వ్యాపారం ద్వారా లాభాలు ఉంటాయి, ఖర్చులు నియంత్రిస్తే కనుక స్థిరత్వం పెరుగుతుంది, కుటుంబంలో ఆనందం ఉత్సాహం వెలువరిస్తుంది, పెద్దల ఆశీస్సులు, పిల్లల విజయాలు, సోదర సంబంధాలు మెరుగవడం ఇవన్నీ కూడా బాగుంటాయి. సాధారణంగా ఆరోగ్యం బాగుంటుంది. వక్రగతి సమయంలో మాత్రం కొంచెం మానసిక ఒత్తిడి ఉంటుంది. యోగా, ధ్యానం, సక్రమమైనటువంటి ఆహారం తీసుకోవాలి. గురువు 7వ భావం పైన ప్రభావం వలన ధార్మిక కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటారు. పూజలు, సత్సంగం, దాతృత్వం బాగా పెరుగుతాయి. ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తారు. నవంబర్ 11 నుంచి డిసెంబర్ 5 మధ్యలో కొంచెం నిర్ణయాల్లో ఆలస్యం ఉంటుంది. భాగస్వామ్య సంబంధాల్లో ఓపిక ఉండాలి. గురువారం ఉపవాసం చేయండి, పసుపు దానం చేయండి, గురు స్తోత్రం జపం చేయండి, అలాగే గురువుల్ని సందర్శించండి, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి, రావి చెట్టుకి నీళ్లు పోయండి, అలాగే బెల్లం ముక్క నివేదన చేయండి, అలాగే గురువుకి నవగ్రహాల్లో మంత్రజపము ప్రదక్షిణలు చేయండి. మీరు గురువులను ఎవరినైతే ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాల్లో సహకరించండి, గురువుని దూషించకండి, ముఖ్యంగా ప్రేమించండి. అలాగే ఇవన్నీ చేయడం ద్వారా చక్కటి ఫలితాలు ఉంటాయి. మరి అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా గురుగోచారం మకర రాశి వాళ్ళకి వైవాహిక జీవితం, వ్యాపారం, కెరీర్, ఆర్థిక లావాదేవీలు వంటి రంగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అయితే వక్రగతి సమయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించాలి. లాభాలు బాగా పెరుగుతాయి. ఈ కొత్త కాలం కొత్త మార్గాలను మీకు తీసుకొస్తుంది. జాతకంలో ఎటువంటి దోషాలు లేనప్పటికీ ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ కారణంగా గృహంలో సభ్యులు ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి జ్యోతిషాస్త్రంలో చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల గృహంలో కానీ లేకపోతే నివసించే వ్యక్తుల పైన కానీ మనకి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఉద్యోగంలో కానీ, ఆర్థిక పరిస్థితిలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ చక్కటి ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలు, సంతోషకరమైనటువంటి మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీనికోసము చిన్న పరిహారాలు పాటించాల్సి ఉంటుంది. ఏదైనా ఒక మంగళవారం రోజు ఒక గ్లాస్ బౌల్ తీసుకొని దాంట్లో దొడ్డుప్పు వేయండి. ఆ ఉప్పు పైన 7 లవంగాలు ఉంచండి. ఆ ఉప్పు పైన ఉంచినటువంటి లవంగాలు అలాగే ఆ గాజు పాత్రని మీ గృహంలో ఉండే అన్ని గదుల్లో ఒకసారి తిప్పి తీసుకురావాలి. తర్వాత ఆ పాత్రని ఎవరికి కనిపించని ప్లేస్లో గృహంలో మనం పెట్టేసేయాలి, ఒక ప్రదేశంలో. ఇలా చేయడం వల్ల ఏంటంటే అదృష్టం కలిసి వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఉప్పు పీల్చుకుంటుంది. ఇటువంటి పరిహారాలన్నీ కూడా చాలా తక్కువ సమయము అయితే వెంటనే ఫలితాలు ఇస్తూ ఉంటాయి అన్నమాట. జ్యోతిషాస్త్రంలో ఇటువంటి ఎన్నో పరిహారాలు నిగూఢంగా ఉన్నాయి. ప్రతి సమస్యకు కూడా ఒక పరిహారం ఉంటుంది. ఏ సమస్యకు ఎటువంటి పరిహారం పాటిస్తే వెంటనే ఫలితాలు వస్తాయనేది సరైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించండి. అయితే సమస్య ఏదైనప్పటికీ దానికి తగిన పరిహారం పాటిస్తే ఉద్యోగ, వ్యాపార, వివాహ, దాంపత్య, సంతాన, ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. గృహంలో సభ్యులందరూ కూడా సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు.